Tell me that you've been waiting for somebody like me. వెల్కమ్ టు ఆల్ కాంపిటేటివ్ వాలా అలీ ఛానల్ నుండి మీకు స్వాగతం పలుకుతున్న కాంపిటేటివ్ వాలా అలీ ఛానల్ నుండి ఈరోజు వచ్చేసి మనం రీజనింగ్ లో పేర్స్ ఆఫ్ లెటర్స్ నుండి రెండో క్లాస్ అనేది డిస్కస్ చేసుకుందాము. లాస్ట్ క్లాస్ లో వచ్చేసి మనం కొద్ది కాన్సెప్ట్ సాల్వ్ చేసి 2 క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేసినాము పేర్స్ ఆఫ్ లెటర్స్. ఈ రోజు వచ్చేసి మన రీసెంట్ ఎస్ఎస్సి క్వశ్చన్ అడిగిన దాన్ని బట్టి ఈరోజు మనం క్వశ్చన్ సాల్వ్ చేసుకుందాం. ఈ ఎస్ఎస్సి క్వశ్చన్ ఇది క్వశ్చన్ చదివి మన నిన్న చేసిన కాన్సెప్ట్ మెథడ్ లో అనేది ఈరోజు వచ్చేసి మనము పేర్స్ ఆఫ్ లెటర్స్ అనే 2 క్లాస్ డిస్కస్ చేసుకుందాం. చూసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ నేను అడిగేది ఒకటే, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీ సపోర్ట్ అనేది నాకు కావాలి. అందుకే మీకు సపోర్ట్ ఉంటే నేను ది బెస్ట్ కంటెంట్ అనేది ఇంకా ముందు 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 ప్రొవైడ్ చేయగలను. మీరు సపోర్ట్ లేకుంటే నేను ఏం చేయలేను ఫ్రెండ్స్. అందుకే మీ సపోర్ట్ అనేది కావాలి. మీ లైక్, మీ సబ్స్క్రైబ్ నాకు కావాల్సింది అండ్ మీ షేర్స్. చూసుకోండి, ఫస్ట్ వచ్చేసి క్వశ్చన్ చదువుకుందాం. క్వశ్చన్ వచ్చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో పేర్స్ ఆఫ్ లెటర్ గురించి క్వశ్చన్ వచ్చింది. కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అంటే ఇలాగ వస్తుంది క్వశ్చన్. హౌ మెనీ పేర్స్ ఆఫ్ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ గివెన్ ది వర్డ్ రీజనింగ్? అంటే రీజనింగ్ వర్డ్ లో ఎన్ని పేర్స్ ఆఫ్ లెటర్స్ ఉన్నాయి ఇన్ ది హ్యాస్ బిట్వీన్ ది ఇంగ్లీష్ ఆల్ఫాబెట్? అంటే రీజనింగ్ అని ఒక పదం ఇస్తాడు, దీనిలో హౌ మెనీ పేర్స్ ఉన్నాయి మన ఆల్ఫాబెట్స్ లో అని వాడు క్వశ్చన్ అడుగుతాడు. ఆల్ఫాబెట్స్ అంటే ఏమండి? ఏ నుండి జెడ్ వరకు, ఏ నుండి జెడ్ వరకు అనేది ఆల్ఫాబెట్స్. అర్థమైందా? ఏ నుండి జెడ్ వరకు అనేది ఆల్ఫాబెట్స్ అనేది గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు చూసుకోండి, ఆల్ఫాబెట్స్ లో ఈ రీజనింగ్ అనే పదము ఎన్ని పేర్స్ గా ఫామ్ చేస్తుందని వాడి క్వశ్చన్. ఇప్పుడు వచ్చేసి మనము సాల్వ్ చేసుకుందాము. ఎలా సాల్వ్ చేయాలో నిన్న నేను చెప్పిన బట్టి ఈ రోజు వచ్చేసి మనం క్వశ్చన్ చదువుకొని ఇప్పుడు వచ్చేసి సాల్వ్ చేసుకుందాము. ఫస్ట్ వచ్చేసి వాడు ఇచ్చిన గివెన్ క్వశ్చన్ అనేది రాసుకోవాలి. గివెన్ క్వశ్చన్ అనేది నేను రాసుకుంటా రీజనింగ్. రీజనింగ్ అని రాసుకున్నా తర్వాత వచ్చేసి మనం ఫస్ట్ దీన్ని ఆల్ఫాబెట్స్ పొజిషన్ అనేది ఇవ్వాలి. అంటే ఆల్ఫాబెట్స్ పొజిషన్ అనేది ఇవ్వాలి. ఆర్ అంటే ఎంత అండి? 18. ఆర్ అంటే ఎంత? 18. ఈ అంటే 5. ఎస్ అంటే 19. ఓ అంటే 15. ఎన్ అంటే 14. ఐ అంటే 9. ఎన్ అంటే 14. ఎన్ అంటే మరి ఎంత? ఎన్ అంటే మరి 14. జీ అంటే 7. ఇప్పుడు నేనేం చెప్పినా మీకు ఇక్కడ కాన్సెప్ట్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ అనేది చూడాలి. ఫార్వర్డ్ డైరెక్షన్ అండ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ అనేది మనం లెటర్స్ అనేది ఎన్ని లెటర్స్ ఫామ్ అవుతాయి అనేది కౌంట్ చేయాలి. ఇప్పుడు ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ ఎలా బ్రో అంటే దీన్ని మరి నేను చెప్తా. ఇక్కడ ఈ పాయింట్ అనేది రఫ్ చేస్తా. ఇక్కడ రాసుకోండి ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అని. ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అంటే ఇచ్చిన పదానికి, ఇచ్చిన ఒక వర్డ్ కి ఫార్వర్డ్ డైరెక్షన్ లో చూడాలి, బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో చూడాలి. ఎలా చూడాలి నేను ఇప్పుడు చెప్తా చూడండి. మీకు బేసిక్స్ క్వశ్చన్ కదా, జస్ట్ మీకు బేసిక్స్ నుండి ఇంట్రడ్యూస్ చేస్తా. చూసుకోండి, ఇప్పుడు ఆర్ అంటే 18 కదా. తర్వాత ఏముండాలి? 19 ఉందా? ఇక్కడ లేదు. తర్వాత 20 ఇక్కడ ఉందా? 20 లేదు. తర్వాత 21 ఉందా? లేదు. 24 ఉందా? లేదు. 25 ఉందా? లేదు. 26 ఉందా? లేదా. 27 లేదు. అంటే ఆర్ అనే పదం, ఆర్ అనే ఒక లెటర్ వచ్చేసి అక్షరం వచ్చేసి ఆర్ అనే ఒక అక్షరం వచ్చేసి ఫార్వర్డ్ డైరెక్షన్ లో ఏ పేరు ఫామ్ చేయడం లేదు, పేరు అనేది ఫామ్ చేయడం లేదు. తర్వాత నేను ఈ చూసుకుంటా. ఈ అనేది 5. తర్వాత ఏది ఉండాలి? లెటర్ 6 ఉండాలి. ఉందా? 6 లేదు. తర్వాత 7 ఉండాలి. లేదు. తర్వాత 8 ఉండాలి. లేదు. తర్వాత 9 ఉండాలి. ఉంది. అంటే చూసుకోండి, ఇప్పుడు ఈ అంటే 5 కదండి. ఈ ఎంత అంటే 5. తర్వాత 6 ఉండాలి. ఉందా? 6 లేదు. తర్వాత 7 ఉండాలి. లేదు. తర్వాత 9 ఉండాలి. లేదు. తర్వాత 10 ఉంది కదా. అంటే 6, 7, 8, 9 ఉంది కదండి. ఇప్పుడు చూసుకోండి, ఈ 5 6 ఉండాలి, బట్ ఇక్కడ 19 ఉంది, పేరు కాదు.
తర్వాత ఓ 15, ఇక్కడ 7 ఉండాలి, లేదు. 8 లేదు, ఇక్కడ 9 ఉంది కదా, అంటే ఇక్కడ 1 పేర్ ఫామ్ అయింది. 1 పేర్ అనేది ఫామ్ అయింది. ఎక్కడ 1 పేర్ ఫామ్ అయింది అంటే ఇక్కడ రాసుకుందాం. ఒక పేర్ ఫామ్ అయింది ఈ మధ్యలో అండ్ ఐ మధ్యలో ఒక పేర్. తర్వాత 10, 11 కాయలేదు. తర్వాత వచ్చేసి 19 తర్వాత ఏ నెంబర్ ఉండదు? 20, 21, 22, 23, 24. ఎందుకంటే ఇక్కడ చిన్న నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ పెద్ద నెంబర్స్ ఉన్నాయి, రావని అర్థం చేసుకోండి. తర్వాత 14 తర్వాత నెక్స్ట్ ఏది? 15 కదా. 15 ఉందా? లేదు. 17 లేదు. 18 లేదు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫార్వర్డ్ ఫేస్ రీజనింగ్ వచ్చేసి ఫార్వర్డ్ డైరెక్షన్ లో వచ్చేసి ఫార్వర్డ్ డైరెక్షన్ అంటే ఫార్వర్డ్ డైరెక్షన్, ఈ డైరెక్షన్ లో ఎన్ని పేర్స్ ఫామ్ అయ్యాయంటే ఓన్లీ 1 పేర్ అనేది ఫామ్ అయింది ఫార్వర్డ్ డైరెక్షన్ లో. అలాగే తర్వాత బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో మరి చూద్దాం. బ్యాక్వర్డ్ డైరెక్షన్ వచ్చేసి ఈ డైరెక్షన్ అనేది బ్యాక్వర్డ్ డైరెక్షన్, ఈ డైరెక్షన్ మరి చూద్దాము. బ్యాక్వర్డ్ డైరెక్షన్ ఇది చూద్దాం ఎన్ని పేర్స్ ఫామ్ అవుతాయో. ఇప్పుడు చూసుకోండి, బ్యాక్వర్డ్ లో ఫస్ట్ లెటర్ ఏది ఉంది? సి. సి అంటే 7 ఉంది. జీ ఉంది. జీ తర్వాత ఏం రావాలి? 8 అంటే 8 ఉందా? లేదు. తర్వాత 9 ఉంది. చూసుకోండి 7 అనేది జీ. తర్వాత ఏ నెంబర్ ఏ ఆల్ఫాబెట్ పొజిషన్ రావాలి? 8 లేదు. 14 ఉంది, రాదు అది. తర్వాత 9 అనేది వచ్చింది. అంటే తర్వాత బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో ఐ జీ అనేది ఒక పేర్ ఫామ్ చేసింది. తర్వాత మరి వచ్చేసి 9 అయిపోయింది. 10, 11, 12, 13, 14 రాలే. తర్వాత 14 తర్వాత నెక్స్ట్ 15 ఉందా? లేదు. 16, 17, 18, 19, 20 లేదు. ఇది ఫామ్ చేయలే. తర్వాత 9 తర్వాత 10 ఉందా? లేదు. 11, 12, 13, 14 లేదు. ఇది మరి లేదు. 9 మరి. తర్వాత 14 తర్వాత 15 ఉంది. చూడండి ఫ్రెండ్స్, 14 తర్వాత 15 ఉంది. ఇది వచ్చేసి ఫార్వర్డ్ పొజిషన్ లో వస్తుంది, బ్యాక్వర్డ్ పొజిషన్ లో మరి వస్తుంది. అంటే ఫార్వర్డ్ పొజిషన్ లో బ్యాక్వర్డ్ పొజిషన్ వచ్చేసి ఎన్ ఓ, అలాగే ఫార్వర్డ్ పొజిషన్ లో వచ్చేసి ఓ తర్వాత 15, 14 రాదు. అంటే ఫార్వర్డ్ పొజిషన్ లో బ్యాక్వర్డ్ పొజిషన్ లో 14 తర్వాత ఏ నెంబర్? 15, 16, 17, 18 లేదు. అంటే ఓన్లీ 1 పేర్ వచ్చింది. ఏది? ఎన్ఓ. తర్వాత మరి వచ్చేసి 15 కదా. 15 తర్వాత 16, 17, 18 అంటే 16, 17, 18 అంటే మరి ఒకటి ఓఆర్ అనేది ఇంకో పేరు ఫామ్ చేసింది. మొత్తానికి వచ్చేసి బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో 2 పేర్స్ అనేది ఫామ్ చేసినాయి. ఏదేది వచ్చేసి ఇప్పుడు చెప్తా, జాగ్రత్త వినండి. చూసుకోండి ఫ్రెండ్స్, జీ అనేది 7 కదా. జీ 7. జీ తర్వాత ఏది రావాలా? 8 ఉందా? 8 లేదు. తర్వాత 9 అంటే జిఐ అనేది ఒక పేరు ఫామ్ చేసింది. 9, 10, 11, 12, 13, 14 మ్యాచ్ కాలేదు. 14 తర్వాత నెక్స్ట్ 15, 16, 17, 18, 19, 20 మ్యాచ్ కాలేదు. 9 తర్వాత 10, 11, 12, 13, 14 మ్యాచ్ కాలేదు. తర్వాత 14, 15 ఒకటి మ్యాచ్ అయింది. అంటే 16, 14, 15 అనేది ఇంకొక పేరు ఫామ్ చేస్తుంది, ఒక పేరు. తర్వాత ఎన్ అయిపోయింది, 15 అయిపోయింది, 17, 18, 19 రాలేదు. తర్వాత వచ్చేసి ఎం దగ్గర తీసుకుందాం. ఓ నుండి 16, 17, 18 అంటే ఓఆర్ అనేది ఒక పేరు అనేది ఫామ్ అవుతుంది. జిఐ అనేది ఒక పేరు. అంటే బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో 2 పేర్స్ ఫామ్ అవుతాయి, ఫార్వర్డ్ పొజిషన్ లో 1 పేర్. అంటే 1 + 2 ఎంత అంటే అడిషన్ చేయండి, అంటే 3 పేర్స్. అంటే వాడేమన్నాడు క్వశ్చన్ లో, హౌ మెనీ పేర్స్ ఆఫ్ లెటర్స్ ఆర్ దేర్ గివెన్ వన్ రీజనింగ్ విచ్ ఆర్ ది ఆల్ఫాబెట్ ఇంగ్లీష్ అన్నాడు. అంటే ఇచ్చిన రీజనింగ్ లో ఎన్ని పేర్స్ ఉన్నాయని వాడని. బట్ ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసినాం కదండి, ఎన్ని పేర్స్ ఉన్నాయి? 3. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. ఇప్పుడు వచ్చేసి మరి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీకు నేను చెప్పిన చాలా బేసిక్స్ ఉండే కదా మేము చెప్పేది. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు వచ్చేసి క్వశ్చన్ అదే మార్చకుండా క్వశ్చన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఒక పదం చెప్తా, మీరే ఒక పదం చెప్పండి. జీబ్రా. వదిలే బాగుండదు. ఏ పదం తీసుకుందాం? వాల వద్దు, ఏదైనా ఒక పదం చెప్పండి అండి. ఇండెక్స్. చూసుకోండి ఫ్రెండ్స్, ఇప్పుడు వాడు క్వశ్చన్ ఏం అడిగిన అంటే, హౌ మెనీ పేర్స్ ఆఫ్ లెటర్స్ ఆర్ దర్ గివెన్ వర్డ్ ఇండెక్స్
విచ్ హ్యాస్ మెనీ లెటర్స్ బిట్వీన్ హ్యాస్ అప్పేర్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. అంటే ఇండెక్స్ ఇచ్చిన పదంలో హౌ మెనీ పేర్స్ ఉన్నాయని వాడి క్వశ్చన్. ఆప్షన్ ఇచ్చినాడు, 2 ఇచ్చినాడు, 1 ఇచ్చినాడు, 3 ఇచ్చినాడు, నాట్ ఇచ్చినాడు. ఇప్పుడు నేను ఏం చెప్పినా మీకు ఇండెక్స్ అని ఫస్ట్ వర్డ్ రాసుకొని INDEX ఇండెక్స్ రాసుకున్న తర్వాత దీని పొజిషన్ అనేది తీసుకుందాం. ఆల్ఫాబెట్ పొజిషన్. ఐ అంటే ఎంత అండి 9, N అంటే 14, D అంటే 4, E అంటే 5, X అంటే 24. ఇప్పుడు చూసుకుందాం. నేను మీకు చెప్పిన ఒక్కొక్క ఫార్వర్డ్ డైరెక్షన్, బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో అనేది మనం చూసుకోపోవాలి. ఎన్ని 2 లెటర్స్ పేరు ఫామ్ అవుతుందా లేదని బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో, ఫార్వర్డ్ డైరెక్షన్ లో అనేది చూసుకోపోవాలి. ఇప్పుడు చూసుకోండి 9 తర్వాత ఏం రావాలి? 10 రావాలి. బట్ 10 వచ్చిందా లేదు. 10 తర్వాత 11 వచ్చిందా లేదు. 12 వచ్చిందా లేదు. 13 రాలేదు. అంటే 9 అనే లెటర్ ఫార్వర్డ్ డైరెక్షన్ లో ఒక్క పేరు మరి ఫామ్ చేయడం లేదు. ఐ అనే పదం, ఐ అనే లెటర్. తర్వాత N అనేది 14 తర్వాత ఏం రావాలండి? 15 వచ్చిందా? రాలేదు. 16 రాలేదు. 18 రాలేదు. N అనేది మరి ఫామ్ చేయడం లేదు పేరు. D తర్వాత 5 అంటే E ఒక పేరు ఫామ్ అయిందా లేదా? D అంటే 4 తర్వాత 5 పేరు ఫామ్ అయిందా లేదా? అంటే 1 పేర్, ఇక్కడ 1 పేర్. తర్వాత 5 తర్వాత 6 కదా, 6 రాలే. తర్వాత 5 తర్వాత 6 రాలేదు. అంటే ఫార్వర్డ్ డైరెక్షన్ లో, ఫార్వర్డ్ లో ఓన్లీ 1 పేర్ అనేది ఫామ్ అయింది. అదే బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో ఎన్ని పేర్స్ ఫామ్ అయితే చూద్దాము. ఇప్పుడు చూసుకోండి ఫ్రెండ్స్. ఎక్స్ అనేది 24 తర్వాత ఏ నెంబర్ రావాలి? 25 వచ్చిందా? రాలేదు. 26 రాలేదు. 27 రాలేదు. 28 రాలేదు. అయిపోయింది. 26 కదా మాకు ఆల్ఫాబెట్స్ ఉంది, అక్కడ దాకా కౌంట్ చేయండి. ఇప్పుడు ఈ తర్వాత నెక్స్ట్ ఏది ఆల్ఫాబెట్ ఉంది? F 6 7 8 రాలే. 4 తర్వాత నెక్స్ట్ ఆల్ఫాబెట్ 5 6 నో. 14 15 అంటే ఫార్వర్డ్ డైరెక్షన్ లో ఓన్లీ 1 పేర్ అనేది ఫామ్ చేసింది. ఓన్లీ 1 పేర్. అదే బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో 0 పేర్స్. అంటే మొత్తం 0 ప్లస్ ఎన్ని 1 ఎంత అండి? 1. అంటే ఇచ్చిన పదం, ఇండెక్స్ ఇచ్చిన పదం ఎన్ని పేర్స్ ఫామ్ చేసింది? ఓన్లీ 1 పేర్స్. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. చూసుకోండి ఫ్రెండ్స్, ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. ఇంకో క్వశ్చన్ అనేది మనం సాల్వ్ చేసుకుందాం. ఇంకో క్వశ్చన్ మీరే చెప్పండి. ఏ వర్డ్ చేసుకుందామో మీరే చెప్పండి. మీరు చెప్పినందుకు నేను సాల్వ్ చేస్తా. ఏది పదం తీసుకోవాలో మీరే చెప్పండి. పదం ఏదేనో ఒకటి పదం అనేది చెప్పండి. చిన్న పదం తీసుకుందాం, టైం లేదు మాకు ఇప్పుడు. చిన్న పదం అనేది తీసుకుందాం. ఇప్పుడు నేను వచ్చేసి ఇప్పుడు క్యాట్ అనే పదం తీసుకుంటా. క్యాట్ అనే పదంలో క్యాట్ వద్దులే, మరి చాలా చిన్నగా ఉండకూడదు. నేను వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి రైల్వే. నెక్స్ట్ వచ్చేసి నేను డే అనే పదం తీసుకుంటా. డే అనే పదంలో హౌ మెనీ పేర్స్ ఆఫ్ లెటర్స్ ఆర్ దేర్ గివెన్ వర్డ్ డే విచ్ హ్యాస్ మెనీ వర్డ్స్ లెటర్స్ బిట్వీన్ ది ఆల్ఫాబెట్. అంటే డే అనే పదంలో ఎన్ని పేర్స్ ఫామ్ అవుతాయని వాడి క్వశ్చన్. ఫస్ట్ ఏం చేయాలంటే ఇచ్చిన వాడు దీన్ని రాసుకోండి. రాసుకున్న తర్వాత దీన్ని పొజిషన్ ఇవ్వండి. అంటే డి అంటే 4, ఈ అంటే 1, వై అంటే 25. ఫార్వర్డ్ డైరెక్షన్ లో చూడండి. 4 తర్వాత ఏ నెంబర్ రావాలి? 5 వచ్చిందో? రాలేదు. తర్వాత 5 తర్వాత ఏ నెంబర్ రావాలి? 6 రాలేదు. అంటే ఫార్వర్డ్ డైరెక్షన్ లో 0 పేర్స్. అలాగే బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో చూసుకోండి. 25 తర్వాత ఏ నెంబర్ రావాలి? 26 రాలే. 27 రాలే. ఇది కాదు. ఏ అంటే 1 తర్వాత ఏ డిజిట్, ఏ ఆల్ఫాబెట్ నెంబర్ రావాలి? 2 రాలేదు. చూసుకోండి. ఓన్లీ అంటే ఫార్వర్డ్ లో మరి 0 పేర్సే, బ్యాక్వర్డ్ లో మరి 0 పేర్సే. అంటే ఈ డే అనే పదం వచ్చేసి హౌ మెనీ పేర్స్ ఫామ్ చేస్తుంది? 0 పేర్స్. అంటే డే అనే పదాన్ని ఓన్లీ వన్ వర్డ్ గా రాయొచ్చు మన ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లో. ఇప్పుడు చూసుకోండి, డేని మీరు ఏ పదమైనా రాయండి, మీనింగ్ఫుల్ లెటర్ గా రాయండి. ఇప్పుడు డే అనే పదం ఉంది కదా, దీన్ని మనము డే అనే పలుకుతాం, వేరే లెటర్ అని పలకం కదా, వేరే శబ్దంగా మనం పలకము. ఇప్పుడు మీరు ఆల్ఫాబెట్స్ కో డి ఉంది, ఏ ఉంది, వై ఉంది కదా,
వైఏడి అని పలకరు కదా, దీన్ని ఫుల్ మీనింగ్ ఉన్నది కదా. ఇప్పుడు చూసుకోండి, వైఏడి దీని ఏమైనా మీనింగ్ ఉందా? తర్వాత ఏడివై ఏమైనా మీనింగ్ ఉందా? తర్వాత డే అనే మీనింగ్ ఉంది కదా, డే అని మీనింగ్ ఉంది కదా. వైయాడ్, యాడ్, డాడ్ అని ఏమైనా మీనింగ్ ఉందా? అందుకే హౌ మెనీ పేర్ ఫామ్ చేస్తాయి డే అంటే ఓన్లీ వన్ పేర్ ఫామ్ చేస్తుంది, అది మరి డే అనే పదమే. ఎందుకంటే దీనికి టూ వన్ పేర్స్ అనేది ఉండవు, ఎందుకంటే డే అనేది ఒకే పదం. దీంతో ఈ ఆల్ఫాబెట్స్ ఇవి 3 లెటర్స్ యూజ్ చేసి మనం డిఫరెంట్ మీనింగ్స్ అనేది లేవు. ఓన్లీ డే అనేది ఓన్లీ ఒకే పదం, ఒకే లెటర్, ఒకే పదం ఉంటుంది, అదే డే. చూసుకోండి ఫ్రెండ్స్, ఇలాంటి కంటెంట్ కోసం మా పేజ్ ని ఫాలో కానివ్వండి. జై హింద్ ఫ్రెండ్స్.